ఈ రోజు మన రెసిపీ ఆనపకాయ పప్పు. దానికి గాను ఆనపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం పోపులో ఏం వేసుకుంటాం, ఆనియన్స్, టమాటీ, దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టండి, దానిలో ఆయిల్ వేయండి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు అంటే చిటపట్లాడుతున్నప్పుడే ఉల్లిపాయల్ని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపండి. వేపిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటీ వేసుకోండి. టమాటీ వేసిన తర్వాత దీనిలో మనము ఉప్పుని పసుపుని యాడ్ చేసుకోండి. ఉప్పుని పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరిటెతో కలపండి. కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటీ మనకి సగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో మనం కరివేపాకును వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఉంచండి. తర్వాత కాసేపు అయిన తర్వాత మనం చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఆనపకాయ సగ్గినట్టుగా తెలుస్తుంది అనమాట. ఆనపకాయ సగ్గింది అని తెలిసిపోతుంది, మనకి ఆనపకాయ ఉడికిపోయిందని తెలిసిపోతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే దానికి కొద్దిగా మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ ప్లేస్లోనే మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. కారం యాడ్ చేసుకొని కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కందిపప్పును ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనం పప్పుని ఇందులో వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ని మీరు హైలో పెట్టండి. హైలో పెట్టి కొద్దిగా గరిటెతో కలుపుతూ ఉంటే పప్పు ఉడికిపడుతుంది అనమాట. మీకు తెలిసిపోతుంది, మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ పైకి తేలిపోయి ఉడికిపడుతుంది అనమాట. అలా ఉడికిన తర్వాత మీరు ఏం చేయాలంటే హైలోనే ఉంచి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. అలా వదిలిన తర్వాత మీకు ఏంటంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆ టైంలోని మీకు తెలిసిపోతుంది పప్పు రెడీ అయిపోయింది అని. తర్వాత స్టవ్ ఆపేసుకొని అది టేస్ట్ చేస్తే ఆ పప్పు ఆనపకాయ చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతిదీ నేను చాలా చాలా అని చెప్పలేను. మీరు ఒకసారి ట్రై చేసి తింటే ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.